హలో ఎవ్రీవన్, నేను మీ యాంకర్ శ్రీవల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూకే. అసలు యూకేలో ఏం జరుగుతుందో మీకు ఐడియా ఉందా? ఇక్కడ వేడి చాలా ఎక్కువగా ఉంది. యూకేలో హీట్ వేవ్స్ ఉన్నాయి. యూకేలో హీట్ వేవ్స్ ఏంటి అంటే, ఎస్, ఇండియాలో మనకి ఎప్పుడో 40-45 డిగ్రీస్ అంటే వావ్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు యూకేలో కూడా 40 డిగ్రీలు మించిపోయింది టెంపరేచర్. ఎప్పుడో జూలై 2022లో జూన్లో 40 డిగ్రీలు వస్తే హైయెస్ట్ టెంపరేచర్ కింద నమోదు చేశారు. కానీ ఈ సంవత్సరం కూడా 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ వచ్చింది, హైయెస్ట్ నమోదైంది. అండ్ ఇంకా చెక్ రిపబ్లిక్, హంగేరీ, పోలాండ్ ఇలాంటి దేశాల్లో కూడా 38 నుంచి 40 డిగ్రీలు, అండ్ ఫ్రాన్స్లో 44 డిగ్రీలు టెంపరేచర్ హైయెస్ట్ టెంపరేచర్గా నమోదైంది. అండ్ యూకేలో కూడా లాస్ట్ వీక్ మొత్తం జూన్ మొత్తం కూడా హైయెస్ట్ టెంపరేచర్. ఇంకా రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో మనకి తెలియటం లేదు. ఇండియాని మిస్ అవ్వకుండా లండన్లో కూడా టెంపరేచర్ మొత్తం హైయెస్ట్ టెంపరేచర్ నమోదైంది. అండ్ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? యూకేలోనే ఎందుకు టెంపరేచర్స్ ఎక్కువవుతున్నాయి? ఒక్క లండన్లోనే కాదు, యూకేలో మిగతా తరసన అన్ని దేశాల్లో కూడా ఈసారి హైయెస్ట్ టెంపరేచర్. దీని ఇంపాక్ట్స్ ఏంటో తెలుసా? రోడ్స్ అన్నీ కరిగిపోతున్నాయి. ఎందుకంటే రోడ్స్ అంతా కాంక్రీట్తో చేస్తున్నారు. హీట్ వల్ల ఎక్స్పాండ్ అయ్యి రోడ్లు కరుగుతున్నాయి. అలాగే ట్రైన్ ట్రాక్స్ కూడా హీట్కి ఎక్స్పాండ్ అయ్యి ట్రైన్స్ ఆగిపోవడం, మొత్తం ట్రావెల్ డిస్కంఫర్ట్ అవుతుంది. అంతేకాకుండా బస్సెస్, రోడ్స్ బాగాలేకపోవడం వల్ల బస్సెస్ ఆగిపోతున్నాయి, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి ఇంతే కాదు, హెల్త్ రిస్క్ కూడా చాలా ఉంది. WHO వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఈ సంవత్సరం దాదాపు 1300 మందికి సివియర్గా హీట్ స్ట్రోక్స్ వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. పెద్దవాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ రావడం, చిన్నపిల్లలకి హీట్, ఇలా ప్రతి ఒక్కరికి హీట్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్లీజ్ టేక్ అన్ ఎక్స్ట్రా కేర్. వాటర్ తాగుతూ ఉండాలి, మిమ్మల్ని మీరు కూల్ చేసుకోవాలి. ఇలాంటి బేసిక్ జాగ్రత్తలన్నీ కూడా మనం పాటించాలి. అండ్ ఇక్కడ సన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. సో ప్లీజ్ డూ టేక్ కేర్.